గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 22వ వచనం 23వ వచనం. గలతీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయం 22వ వచనం నుంచి 23వ వచనం దాకా చదువుతాం. But the fruit of the Spirit is love, joy, peace, forbearance, kindness, goodness, faithfulness, gentleness, and self-control. Against such things there is no law. వచ్చిన ప్రార్థన చేసుకుని దేవుని సహాయం. పరిశుద్ధ ప్రభా తండ్రి, గొప్ప దేవాలైనా గడిచిన దినములన్నింటినీ ప్రభా నాయన నీ కృపలో భద్రపరుచుతాను. ఇంతవరకు నాయన మమ్మల్ని సజావుగా తండ్రి నాయన ఈ దినం వరకు తోడుకొచ్చినటువంటి విధానాన్ని బట్టి నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. ఇదిగో దేవా, ఈ క్షణాన ప్రభా నాయన నీ వాక్యాన్ని ధ్యానిస్తుండగా ప్రభా నాయన పరిశుద్ధాత్మడా ప్రభా నాయన నన్ను నీ శిలువ చాటున మరుగుపరచు ప్రభా నాయన. ఎవరెవరికి ఎటువంటి వాక్యం కావాలో వారికి కావాల్సినటువంటి వాక్కుని దయచేయండి ప్రభా నాయన. నీ విత్తబడినటువంటి నీ వాక్యాన్ని ప్రభా నాయన అనేక ఇంతలుగా ప్రభా నాయన ఫలించి ప్రభా నాయన అభివృద్ధి పొంది తండ్రి నీకు ఆత్మ ఫలాన్ని మా జీవితంలో ప్రభా నాయన కనపరిచేటువంటి కృపను భాగ్యాన్ని మాకు దయచేయమని, మిగిలిన సర్వీస్ అంతటిని నీవే ఆధీనపరచుకొని ముందు నడిపించుకుని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఎస్, గడిచిన కొన్ని వారాలుగా ఆత్మఫలం మీద ధ్యానిస్తున్నాం. మనం ఆల్మోస్ట్ 8th వీక్లో ఉన్నాం. 8th వీక్ ఏమంటే ఒకసారి చెప్దామా? ప్రేమ, సంతోషం, సమాధానం, దీర్ఘశాంతం, దయాళుత్వం, మంచితనం, విశ్వాసం, సాత్వికం. ఈరోజు మనం ధ్యానించేది జెంటల్నెస్. తెలుగులో సాత్వికం అంటారు. వాట్ ఈస్ జెంటల్నెస్? సాత్వికం అంటే ఏంటి అసలు? ఒక సింపుల్ ఆన్సర్ ఈస్ పవర్ అండర్ కంట్రోల్. పవర్ ఆర్ ద అథారిటీ, బట్ ఇట్ ఈస్ అండర్ కంట్రోల్. It is not like because you have a power you do whatever you want to do. You will be under control. You will be humble and you will be under the control of the Spirit of God. That is gentleness. That is gentleness. Gentleness, it is the ability to respond to people, those who oppose you, to people, those who do not like you. నిన్నంటే ఇష్టపడని మనుషులు, లేదంటే మిమ్మల్ని బాధించే మనుషులతో కూడా ప్రేమతోటి, సమాధానంతో, మృదువుగా మాట్లాడేది జెంటిల్నెస్. చాలాసార్లు మనం ఈ జెంటిల్నెస్ క్వాలిటీని చూపిస్తుంటే మనం అనుకుంటాం వాళ్ళకి చాలా బలహీనం, వాళ్ళకి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ లేదు, దే కాంట్ డిఫెండ్ దెమ్సెల్ఫ్, వాళ్ళు వారే సరిగ్గా డిఫెండ్ చేసుకోలేరు అని ఒక మిస్ట్రీట్ చేసేటువంటి అవకాశం ఉంది. జెంటిల్నెస్ ఈజ్ నాట్ వీక్. జెంటిల్నెస్ ఇట్ ఈస్ పవర్ అండర్ కంట్రోల్. పవర్ అండర్ బైబిల్లో జెంటిల్నెస్ కి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ ఎవరు ఉన్నారు? జీసస్ కి మించి పర్ఫెక్ట్ జెంటిల్ గా బైబిల్ ఎక్కడ? అండ్ ఐ వాస్ థింకింగ్, డిడ్ ఎవర్ జీసస్ ప్రెజెంటెడ్ హిమ్సెల్ఫ్ యాజ్ జెంటిల్? ఎక్కడన్నా దేవుడు నేను సాత్వికుడిని, నేను దీనమస్సు కలవాడిని అని ఎక్కడన్నా చెప్పుకున్నారా అని ఆలోచిస్తాను. ఎస్, చూడటాన్ని అంటారు బయలుపరుచుకున్నాను. మత్తయి సువార్త 11వ అధ్యాయం 29వ వచనం ఇంగ్లీష్లో ఇలా ఉంటుంది: Take my yoke upon you and learn from me, for I am gentle and humble in heart. ప్రయాసపడి భారము మోయించిన సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేసేవాడు. మీ సమస్త భారము లేదా కాడిని నా యొద్ద విడిచి నా కాడిని మీ భుజంపై ఎత్తుకోండి. దానికి కంటిన్యూషన్, నా నుంచి నేర్చుకోండి. లెర్న్ ఫ్రమ్ మీ, ఎందుకంటే నేను సాత్వికుడను, దీన మనస్సు కలవాడు. సాత్వికుడును, దీన మనస్సు కలవాడు. ఒక చోట చెప్పు, నేను సాత్వికుడును అని తన గురించి తాను చెప్పుకున్నాను. ఇందాక చెప్పినట్లు అసలు సాత్వికం అంటే ఒక గ్రేట్ పవర్ కలిగిన మనిషి తనను తాను తగ్గించుకొని మనస్ లెవెల్లోకి వచ్చి మాట్లాడుతుంటారు. యేసు ప్రభు క్వాలిటీస్ గురించి చూసుకుంటే మనం, ఎస్, జీసస్ హ్యాస్ అ మైటీ పవర్. In fact, he is the one that who spoke a word and everything was came into that existence. He spoke a word so that everything in this universe was created. He spoke a word so the spirit was saved. And when the sea was roaring with a mighty storms, he stood in between and he said that peace be still. So there was peace. Even though he displayed his power over the creation in that moment, still he was gentle with his disciples. One day, many people, they brought a adulterous woman and they put that woman in front of the Jesus. Jesus forgave her.
Jesus forgive her. Even though Jesus had the power to forgive the sin, he was gentle with that woman. Even though Jesus is a highly exalted human and God, when parents were bringing their children to Jesus, the disciples were disturbing. They are just giving up. Don't bring them close to me. But Jesus said that let them come to me. Do not disturb them. Let them come to me. Such humbleness that Jesus had. Such a gentleman. Such a gentleman Jesus was. అండ్ అంతేకాదు చాలాసార్లు 2 సందర్భాల్లో ఇశ్రాయేలు వాళ్ళందరూ కూడా యేసుప్రభుని కొండపైకి తీసుకెళ్ళి అక్కడ నుంచి తోచి ఇతన్ని మనం చంపేద్దామని తీసుకెళ్ళకుండా వాళ్ళ మధ్యలో నుంచి యేసుప్రభు నడుచుకుంటూ వెళ్ళిపోయాడు, కానీ వాళ్ళతో తిరిగి గొడవ పడినట్టుగా ఎక్కడ లేదు. ఈవెన్ దో హీ కుడ్ గొడవ పడే సందర్భం అయినప్పటికీ తనకు ఆ గొడవని అవాయిడ్ చేసి మెదలకుండా నడుచుకుంటూ వెళ్ళాడు. బికాస్ నాట్ ఎవ్రీ ఫైట్ ఈస్ వర్త్ ఇట్. Not every battle is worth it. Sometimes you have to just skip them. So that's what the Jesus did. And ఆ సాత్వికం కలిగినటువంటి యేసు ప్రభు మన జీవితాల్లో కూడా సాత్వికం అనేటువంటి ఆత్మ ఫలాన్ని ఫలించాలని కోరుతున్నాం. మన జీవితాల్లో సాత్వికం అనే ఫలం ఉందా? అసలు సాత్వికం ఏంటి? మీ సహనమును లేదా సాత్వికమును సకల జనులకు తెలియనివ్వండి. Let your gentleness be the evident. Let your gentleness be the evident. Not the strength that what you have it, not the wisdom that what you gain through your education, not the financial accumulation that what you own all through your life. That is not the evidence. But let your gentleness be the evidence. The moment when people persecute you, the moment people will disagree with you at your workplace, the moment when people try to humiliate you even though they are your friends or your family members, how you react. The way you react will reveal your character, your real character. That's what Jesus says. In every situation, be gentle and let your gentleness be evident to all. Let your gentleness be evident to all. మీ సహనము సకల జనులకు తెలియనివ్వండి. ఇతరులు మీ పట్ల దురుసుగా ఉన్నారని చెప్పేసి మీరు కూడా దురుసుగా ప్రవర్తించదు. సహనం కలిగి సాత్వికం కలిగి ఉండండి. ఆ సాత్వికమే అందరికీ ప్రచురపరుస్తుంది. అసలు సాత్వికం మనకి ఎలా ఉపయోగపడుతుంది? హౌ ఇట్స్ useful in our lives. First, families. First, సాధారణంగా అందరి కుటుంబాల్లో చిన్న డిసగ్రిమెంట్స్ ప్రాబ్లమ్స్ అనేవి జరుగుతూ ఉంటాయి. హస్బెండ్ వైఫ్ ఏమన్నా ఒక మాట అనగలి, వైఫ్ కూడా హే నన్నే అంత మాట అంటావు అని చెప్పేసి వైఫ్ వస్తుంది. లేదంటే ఇంటికి పెద్ద మనిషి తన కుమార్తెలో ఒక మాట అంటే నా మీదకే వస్తావా నువ్వు అని చెప్పేసి మన ఇండియా మన కల్చర్లో అయితే అలా అంటారు. కేరళలో అయితే సింపుల్గా 911 ఫోన్ తీసుకొని పోలీసులు ఫోన్ చేసి మా డాడీ నన్ను ఇబ్బంది పెడతాడని. సమ్ టైమ్స్ వాయిస్ వర్సా, వైఫ్ కూడా హస్బెండ్ దగ్గరికి వస్తుంది. నన్నే అంత మాట్లాడటం, మృదువుగా మాట్లాడుకోవటం అనేది ఈ రోజుల్లో మృదువుగా మాట్లాడుకోవటం అనేది ఈ రోజుల్లో అసలు లేదు. నన్ను అంత మాట అంటారా? నన్ను అంటే నేనేమన్నా తగ్గుతానా? నాకేమన్నా తక్కువ? నేను ఎందుకు పడాలి ఒక మాట అంటే అనేది. సహనం లేదు. సహనం లేకే చాలా మంది కూడా వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యలో గొడవలు, చివరికి అవి ఎలా దారిస్తాయంటే వాళ్ళిద్దరి మధ్య డిసగ్రిమెంట్స్, వాళ్ళిద్దరి మధ్య సపరేషన్స్ వచ్చేసి చివరికి పెద్ద డిస్ట్రిబ్యూట్స్ దాకా తీసుకుంటారు. కానీ బైబిల్ చెప్తుంది a gentle word Proverbs chapter 15 verse 1, a gentle word can take away the wrath. మృదువైన మాట కోపాన్ని తొలగిస్తుంది. ఇతరులు మీ పట్ల అసహనంగా ఉన్నారని మీ ఇంట్లో మీ కుటుంబస్తుల మీద మీరే అసహనంగా ఉంటే గొడవ తప్పితే ఏం రాదు కదా. కానీ బైబిల్ అలా చెప్పట్లేదు. ఇతరులు మీ పట్ల అసహనంగా, ఇతరులు మీ మీద కోపడ్డారని, ఇతరులు మీతో గొడవ పడ్డారని మీరు అలా ఉండదు. సహనం కలిగి ఉండండి. మృదువుగా మాట్లాడండి. అంత క్విక్గా రియాక్ట్ అవ్వకపోతే జస్ట్ బీ క్వైట్ ఫర్ సమ్ టైం. కొంచెంసేపు కామ్గా ఉంటే ఎదుటి నుంచి కోపం తగ్గించుకోవచ్చు. కోపం తగ్గిన తర్వాత ట్రై టు అండర్స్టాండ్ వాట్ యు డిడ్, ట్రై టు ఎక్స్ప్లెయిన్. సో maybe you might have peace, you may gain peace in the house by doing this. మృదువైన మాట. కోపంతో మాట్లాడుకుంటే కదా, కానీ బైబిల్ సాక్షి మృదువైన మాట కోపమును చల్లార్చును. బైబిల్లో ఒక ఫ్యామిలీ ఉంది, అబిగైల్ అండ్ నబాల్. దావీదు రాజు అవటానికి ముందు సౌలు పర్సిక్యూషన్ నుంచి తప్పించుకుంటా చివరికి ఒక ప్రదేశానికి వెళ్తారు. అక్కడ నాబాల్ అనే వ్యక్తి చాలా ధన సంపద కలిగినటువంటి వ్యక్తి. ఆ రోజుల్లో ధనం అంటే వాళ్ళకు ఉండేటువంటి పశు సంపద, గొర్రెలు. సో ఒకసారి గొర్రెలు ఇబ్బందులు ఉంటే దావీదు కాపాడుతాడు.
కొన్నాళ్ళకి అక్కడ నాబాలు అని ఒక అతను ఉంటాడు. అతనికి చాలా సంపద ఉంది. మనకి మన పని వారికి అందరికీ ఫుడ్ కావాలి. అప్పటికే 600 మెంబర్స్ దాకా గ్యాదర్ అవుతారు. దావీదు సైన్యం మొత్తం కలిసి మనందరికీ ఫుడ్ కావాలి. దే ఆర్ వెరీ డీప్ ట్రబుల్. సో గో అండ్ ఆస్క్ హిమ్ ఫర్ హెల్ప్. డేవిడ్ సెంట్ హిస్ పీపుల్ ఫర్ హెల్ప్. మూర్ఖ వ్యక్తి అయినటువంటి నాబాలు ఏదన్నా సమాధానం ఇవ్వకుండా దావీదు ప్రచారకులతో ఇలా అంటాడు, దావీదెవరో నాకు తెలియదు అని ఎవడు పడితే వాడికి నేనేమి హెల్ప్ చేయను, ఇక్కడ నుంచి వెళ్ళిపోతాను. ఆ విషయం తెలుసుకున్న దావీదు కోపగ్రస్తుడైపోయి ఎంత మాట అంటాడు, మన సైన్యాన్ని మొత్తం రెడీ చేయండి, విల్ గో, వెళ్ళి మనం నాబాలు యొక్క రక్తాన్ని చూద్దాం, మనం నాబాలను చంపేదని చెప్పేసి దావీదు అప్పటికప్పుడు గుర్రాన్ని మీద ఎక్కేసేసి బయలుదేరి వెళ్తాం. విషయం తెలుసుకున్నటువంటి తన భార్య అబిగైల్ దావీదుకు ఎదురొచ్చి తను అడిగినటువంటి ఫుడ్ అంతా, తనకు కావాల్సినటువంటి గొర్రెలంతా దావీదు కాళ్ళ దగ్గర పెట్టి, అతని పేరే నాబాలు అంటే ఫూల్, అతను వెర్రివాడు, ఏం మాట్లాడతాడో తనకు తెలియదు. అతన్ని నువ్వు చంపి దావీదు యెహోవా యుద్ధం చేయాల్సినటువంటి నీవు ఒక అమ్మాయికును చంపాల్సినటువంటి పని, ప్లీజ్ మమ్మల్ని క్షమించవా, మమ్మల్ని వదిలేవా అని చెప్పేసి తన భార్య దావీదు కాదు. జెంటిల్నెస్ తన భర్తను చంపకుండా కాపాడింది. లేదంటే మా సంపద తీసుకెళ్ళడానికి దావీదు ఎవడానికి కూర్చుంటే దావీదుకి అడ్డొచ్చి వాళ్ళు 600 మంది. A gentle word saved his husband. Same way, ఒక మృదువైన మాట, కోపంతో మాట్లాడుకుంటే ఏం రాదు, సాత్వికం, మృదువుతం మనల్ని చాలా గొడవ నుంచి సపరేట్ చేస్తుంది మన కుటుంబాలు. అండ్ ఇంకోటి, మనం పనిచేసే విషయాలు చాలా సందర్భాల్లో మన బాస్ మన మీద యాంగ్గా ఉండాలి, ఎవడో నా మీద పద్దాకలేదు, నేను ఎందుకు పనిచేయాలి ఇక్కడ, నా మీద ఎందుకు వస్తారు, నాకు జీతం ఇస్తున్నారు కానీ నేను పని చేస్తున్నాను కదా, వై ఐ హావ్ టు సో హంబుల్ మైసెల్ఫ్ అని చెప్పేసి చాలా మంది అంటూ ఉంటారు. నో, బైబిల్ అలా చెప్పట్లేదు. బి క్వైట్, బి కామ్, జెంటిల్గా, మృదువుగా ఉండండి, సహనం కలిగి ఉండండి. లీడర్షిప్లో అయినా కానీ, పనిచేసే చోట అయినా కానీ, కుటుంబంలో అయినా కానీ, ఎక్కడ మీరున్నా కానీ సహనమును కలిగి ఉండండి. లెట్ యువర్ జెంటిల్నెస్ బి ఎవిడెంట్. రహబాను అనేటువంటి ఒక వ్యక్తి, రహబాను సొలొమోను కుమారుడు. ఇతను చివరి రాజు, ఇజ్రాయేలు 12 గోత్రాన్ని పరిపాలించినటువంటి వ్యక్తి. సో తన కింగ్ అయిన తొలి దినాల్లో తన రాజ్యంలో ఉన్న వైస్మెన్స్ని పిలిచి కౌన్సిలింగ్ పిలిచి, నేను ఈ రాజ్యాన్ని మంచిగా పరిపాలించాలి, ప్రజల మనసు గెలుచుకోవాలంటే నేను ఏం చేయాలి అంటారు. వైస్మెన్స్ చెప్తారు, ఇప్పటికే మీ నాన్న వల్ల చాలా ఇబ్బందులు పడ్డారు వీళ్ళందరూ, వాళ్ళకి ఆల్రెడీ ఉన్న పన్నులు చాలా ఉంది, సో పన్నులు తీసేసి కొంచెం వాళ్ళ పైన ఖాళీ తీసివేయి అని చెప్తారు. సో అది మంచిగానే అనిపించింది రెహబానికి. సో అది చేద్దాం అనుకుంటానే తన ఫ్రెండ్స్ని కూడా అడుగుతారు, మీరు చెప్పండి ఏం చేద్దాం అంటే వాళ్ళ ఫ్రెండ్స్ అంటారు, నువ్వు రాజు, నిన్ను చూస్తే వీళ్ళందరూ భయపడాలి, అసలు నీ ముందుకు వచ్చి నిలబడటానికి కూడా ఎవరు సాహసించకూడదు. సో ఆ రంగా నువ్వు ప్రవర్తించాలి, కానీ నువ్వు వీళ్ళకి ధైర్యించేది ఏంటి అనగానే ఆ రెహబాన్ అనే అతను కూడా ఫూలిష్గా తన ఫ్రెండ్స్ చెప్పినటువంటి థాట్ తోటి వెళ్తాం. చివరికి ఆ ఫ్రెండ్స్ చూపించినటువంటి లేదంటే చెప్పినటువంటి ఆ థాట్తో వెళ్ళటం వల్ల సైన్యం మొత్తం ఎదురుతుంది, రాజ్యం మొత్తం ఎదురుతుంది రెహబాన్ మీద. అనవసరమైన పన్నులు, అధిక పన్నుల మీద అధిక పన్నులు వేసి వాళ్ళ దగ్గర నుంచి అధికమైనటువంటి లేబర్ వాళ్ళ మీద వేసేసేసి చివరికి రాజుగా ఉండాల్సిన గౌరవాన్ని కోల్పోయి చివరికి రాజ్యమే తన మీద తిరగబడేటువంటి పరిస్థితికి రాబోతుంది. చివరికి ఫైనల్లీ ఎట్ ది ఎండ్ ఆఫ్ హిస్ లైఫ్ వేరే రాజు రాజ్యం, ఇస్రాయల్ రాజ్యం 2గా చీలిపోవడం జరిగింది. ఎందుకు జరిగింది అంటే బికాస్ హీ ఇగ్నోర్ ద జెంటల్ కౌన్సిల్. లీడర్షిప్ గా ఉండాలన్నా, లేదంటే మనం వర్క్ చేసే చోటైనా, అది చిన్నదైనా పెద్దదైనా, ఎంత పెద్ద జాబ్ అయినా కూడా బీయింగ్ జెంటల్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. చాలా ఈ మధ్య కూడా నేను కొంత మాట్లాడుతుంటే నేను ఇంకొకతను మాట్లాడుతుంటే ఇంకో పర్సన్ గురించి మాట్లాడుతుంటే ఈజ్ వెరీ జెంటిల్ మ్యాన్, ఐ లైక్ హిమ్ సో మచ్. ఫస్ట్ థింకింగ్, అసలు జెంటిల్మెన్ అంటే ఏంటి? తనకు అన్ని అధికారాలు ఉన్నాయి, ఏమైనా మాట్లాడవచ్చు, ఏమైనా చేయొచ్చు, కానీ మన స్థాయికి తగ్గి తనకు కావాల్సిన పనిని చేయించుకోవడం ఇన్ ఏ నైస్ అండ్ ఈజీ. Knowing how to deal with the people, not in a harsh way. Knowing how to deal with the people. కెనడాకి వచ్చిన కొత్తలో నేను గ్యాస్ స్టేషన్లో పనిచేశాను. ఫస్ట్ టైం అదర్ ఐ జాయిన్ యాజ్ ఎ గ్యాస్ స్టేషన్ అసిస్టెంట్. ఆ మేనేజర్ కొంచెం వెరీ ఆల్మోస్ట్ 60 years. ఎవరైనా కానీ
వచ్చి అతని మీదకి ఎగబడతా ఉంటే చాలా దేనొస్తాడుగా ఐఎమ్ సారీ అంటాడు. కొంచెం హెడ్ షేక్ అనమాట. సో మేము అతన్ని చూసేసేసి అప్పటికే నేను మా రూమ్మేట్స్ అందరం ఒకే చోట పని చేసేవాళ్ళం. మేము ఇంటికి వెళ్ళినప్పుడు కూడా వీరుడు చాలా పిరికొస్తాడు, ఎవరన్నా వచ్చి తిడుతున్నా కూడా మొహం మీద నవ్వుతా సారీ అని ఇలా అంటాడు. కొంతమంది అబ్యూస్ చేసినా కూడా నేను నీకు కాఫీ ఇస్తాను లేదంటే స్లష్ ఇస్తాను అని వాళ్ళకి అది ఇది చెప్పేసేసి కామ్గా ఉంటాడు. ఎంత పిరికోడో వీళ్ళ సన్ అనుకుంటాం. అతనికి 17 గ్యాస్ స్టేషన్స్ ఉన్నాయి. ఈజ్ అ వెరీ వెల్తీ మ్యాన్. 17 గ్యాస్ స్టేషన్స్ ఉన్న మనిషి ఎవరైనా వచ్చి ఏమన్నా మాట్లాడుతున్నా తిడుతున్నా సింపుల్ గా నవ్వుతా సారీ అంటాడు. అటువంటి వ్యక్తి కొన్ని సంవత్సరాలు 3 years తర్వాత నన్ను అడిగారు, వర్మ నువ్వు ఫుల్ టైమ్ జాబ్ వచ్చిందాక నేను మేనేజర్ పొజిషన్ చేస్తావా? సీమ్స్ గుడ్, కొంచెం ఓకే, ఐ విల్ గెట్ మోర్ మనీ అండ్ మోర్ అవర్స్. సో ఐ సెడ్ షూర్, ఐ విల్ డూ. సరే నీకు ట్రైనింగ్ ఇస్తాను, ఎవ్రీడే మార్నింగ్ by 5:30 నువ్వు ఇక్కడికి వచ్చేసి నేను వినోదని వాళ్ళ అమ్మాయి. సో మేము ట్రైనింగ్ ఇస్తాం అన్నారు. నాకు ఫస్ట్ 2 weeks వాళ్ళు చెప్పింది ఏంటి అంటే, యు ఆర్ సో యంగ్, నిన్ను ఎవరైనా మాట అంటే తిరిగి మాటలు అంటానికి యువర్ బాడీ విల్ ప్రాంప్ట్ యూ క్విక్ గా వాళ్ళ రేంజ్ లో రియాక్ట్ అవడానికి. కానీ ఇఫ్ యూ వాంట్ టు డూ ఎ బిజినెస్, ద వెరీ ఫస్ట్ క్వాలిటీ దట్ వాట్ యూ హ్యావ్ టు లెర్న్ ఈస్ బీ జెంటిల్. నేను నువ్వు తగ్గించుకొని ఫస్ట్ లెర్న్ టు సే సారీ. తప్పు నీదా తప్పు వాళ్ళదా అనేది అనవసరం. ఫస్ట్ లెర్న్ టు సే సారీ. ఇతరులకు క్షమాపణలు. వాళ్ళు ఏమన్నా కోపంగా ఉంటే కొంచెం సేపు నువ్వే క్వైట్ గా ఉంటావు. ఇంకా నీ మీద అరుస్తా ఉంటే వాళ్ళకు కాఫీ లేదంటే వాళ్ళకు కార్ ఫ్రీ కమర్షియల్ వచ్చింది. నాకు అర్థమైంది, ఓకే జెంటల్నెస్ వాల్యూ ఏంటంటే యూ కెన్ ఈజీలీ అవాయిడ్ ద ఫైట్స్, యూ కెన్ ఈజీలీ అవాయిడ్ ద అన్వాంటెడ్ కాన్ఫ్లిక్ట్స్ ఇన్ ద పీపుల్ అండ్ యూ కెన్ కంటిన్యూ టు డూ యువర్ వర్క్. ఇమాజిన్, ప్రతి గొడవలో మీరు తలదూరుస్తూ ఉంటే మీ జీవితంలో మీరు ఎదగలేరు కదా. ఇట్స్ నాట్ గుడ్ టు ఫైట్ ఆల్ ద బ్యాటిల్స్. సో దట్స్ వాట్ దట్ హీ థాట్. ఈవెన్ దో హీ ఇస్ ఎ హిందూ మ్యాన్, హీ సెడ్ learn to say sorry first. నాకు అది కొంచెం ఫస్ట్ లో కొంచెం ఫులిష్ గా అనిపించింది, బికాస్ దట్ టైం వీఆర్ యంగ్ అండ్ వీ కెన్ డూ వాట్ ఎవర్ వీ వాంట్ అనే ఫీలింగ్ వస్తుంది. కానీ ఆ మేనేజర్ నాకు నేను వచ్చిన ఫస్ట్ క్వాలిటీ, తప్పు నీదో వాళ్ళదానే అది అవసరం. ఎవరన్నా నీ దగ్గర కంప్లైంట్ వస్తే ఫస్ట్ ఒక నవ్వునకే సారీ అని చెప్పు. అక్కడికే వాళ్ళు 50% కోపం చల్లారు. ఒక 5 minutes మాట్లాడించుకో లేదు, ఎందుకంటే ఫస్ట్ ఇక్కడ మనకి ఇన్ని ప్రాపర్టీస్ ఆ జెంటిల్నెస్ స్వభావంతో అతను 17 గ్యాస్ స్టేషన్స్ ఓనర్ మేనేజర్. జెంటిల్నెస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఈవెన్ ఇన్ అవర్ బిజినెస్ ప్లేసెస్. ఒకసారి ఒక వ్యక్తి నా దగ్గరికి వచ్చి మార్నింగ్ జాబ్ అని వెళ్ళాను, 11 o'clock ఫోన్ చేసి నేను ఇంట్లో ఉన్నాను కలవాలి అంటే, ఓ జాబ్కి వెళ్ళాను కదా, కోవిడ్ జాబ్కి వెళ్ళాను లేదు వచ్చేసాను. ఓ ఓకే షూర్ కలుద్దాం అని చెప్పేసి కలిసి. ఏమైంది అంటే నేను మేనేజర్తో కూడా అయింది, మానేసి వచ్చేసాను. ఏమైంది, పద్దాకలు నన్నే పిక్ చేస్తున్నారు, నా మీద చాలా హార్ష్గా ఉంటున్నారు. అవును ఈ రోజు ఏమైంది అని, నేను జాబ్కి 15 minutes లేట్ వెళ్ళాను. సో నా మీద అరిచేశారు, ఇంకెంతకాలం పడాలి అని చెప్పేసి వదిలేసాను. ఆ టైంలో నేను చెప్పింది అనమాట, నీ మీద అరిచిన మేనేజర్ అక్కడే ఉన్నారు, రియాక్ట్ అయ్యి నువ్వు బయటకు వచ్చేసాను. ఓ 10 నిమిషాలు ఓర్చుకొని మన స్కెడ్యూల్స్ మనం అడ్జస్ట్ చేసుకుంటే మన లైఫ్ సాఫీగానే సాగింది. మనం తగ్గించుకున్నందుకు వాళ్ళే చివరికి అయ్యో అనవసరంగా అర్చానని ఫీల్ అవుతారు. చాలా సందర్భాల్లో ఇది జరుగుతుంది. మనం జెంట్లీగా ఉంటే ఇతరులు మనం వాళ్ళు చేసిన మిస్టేక్ని రియలైజ్ అవుతారు. సో ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ టు బీ జెంటిల్ ఈవెన్ ఇన్ ఫ్యామిలీ ఆర్ ఇన్ ఏ వర్క్ ప్లేస్ దట్ వేర్ వీ డూ. అండ్ అది బయటే కాదు, స్పిరిచువల్గా కూడా. Galatians chapter 6 verse says, if someone is caught in a sin, you only by spiritual to restore that person gently. ఎవరైనా సంఘంలో పాపంలో చిక్కుకొని ఉంటే వారి మీద జడ్జిమెంట్ చేయదు, వారిని హార్ష్గా పక్కన పెట్టదు, వారికి ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడదు. ఫస్ట్ జెంటిల్గా కౌన్సిల్ ఇవ్వండి, జెంటిల్గా మాట్లాడండి. దీనివల్ల ఏం జరుగుతుంది, ఫస్ట్ టైం వెళ్ళకపోవచ్చు, సెకండ్ టైం వెళ్ళకపోవచ్చు, బట్ దేర్ ఈస్ ఎ పాసిబిలిటీ దట్ దట్ పర్సన్ restore back to his faith. He will recognize his sin, he will confess himself, and he will come back to his proper faith levels again. Don't fight or don't pass judgment so easily. నోరెత్తి ఇతరుల్ని జడ్జ్ చేయటం, ఇతరుల్ని మాట్లాడటం అనేది చాలా తెలియదు, కానీ సహనం కలిగి మాట్లాడటం అనేది చాలా కష్టం. సంఘంలో కూడా అంతే, ఇతరుల గురించి చాలా ఎలా పడతారో మాట్లాడండి. ఈ సాక్ష్యం
విషయం నేను ఎప్పుడో విన్నాను. యేసన్న గారు తన సేవ తొలి దినాల్లో ఒక ఆమె ఒక వృద్ధురాలు తన బాబు బయటకు వచ్చి భోజనం చేసి ప్రార్థన చేసేది. సో దైవజనుడి కదా, ఇంటికి పిలిచారు, వెళ్ళారు. డిన్నర్ టైంకి తను డిన్నర్ చేస్తా ఉంటే ఆ కుటుంబ యజమాని వచ్చారంట. ఎవరి ఇంట్లో కూర్చొని అన్నం తింటున్నాడు అతను అన్యం అడిగితే వాళ్ళ వైఫ్ చెప్తుందంట, పాస్టర్ అవుతాను. యేసన్న గారి ముందుకు వచ్చేసేసారు. కుర్రాడివే కదా, ఎద్దులా ఉన్నావు, పని చేసుకొని అన్నం తినొచ్చు కదా, ఇలా ఇంటికి తిరిగి అడుగుతుంది అనుకుంటే అని చెప్పేసి కోపంతో తను తినే ప్లేట్లో మూసాడు. అక్కడ అంతే ఉడుకుతోటి ఆయన కూడా రియాక్ట్ అవ్వచ్చు. ఎందుకంటే ఆయన ఇంకా వృద్ధుడు, ఈయన ఇంకా ఈ యేసన్న గారు ఇంకా వయసులోనే ఉన్నారు. నో, హి డిడ్ నాట్ డూ దట్. అక్కడే ఉండి ఆ ప్లేట్లో ఉన్నదంతా తినేసేసి అమ్మాయికి ఇల్లు వస్తానని చెప్పేసి కళ్ళ నీళ్ళతోటి ఆ ఇంటి నుంచి కదరు. ఆ విషయం చూసినటువంటి ఆ ఉమూసినతను, కుర్రోడైనా కానీ సహనం ఎక్కువే. సరే నేను చర్చ్కి వస్తే ఆదివారం చూద్దాం అసలు ఇతని క్యారెక్టర్ ఏంటని చెప్పి ఆ సహనాన్ని చూసిన వ్యక్తి నెక్స్ట్ వీక్ చర్చ్కి వచ్చిందంట. చర్చ్లో స్థిరపడ్డారు. సహనం లేకుండా రియాక్ట్ అయితే యేసన్న గారు తన క్యారెక్టర్ని అంతగా కనపరుచుకునేవారు కాదు. మోర్ ఓవర్ ఆ ఆత్మను కూడా రక్షించేవారు. సహనం, లెట్ యువర్ జెంటిల్నెస్ బి ఎవిడెంట్. డోంట్ ట్రై టు డూ అన్నెసెసరీ arguments or the angers or the fights. There is nothing wrong being humble yourself and being gentle. Use your tongue wisely. The very power that God has given to human. మనందరికీ దేవుడు ఇచ్చినటువంటి కామన్ శక్తి నాలుక. జీవన మరణాలు ఈ నాలుకని ఉన్నాయి. ఆ నాలుకని ఎలా పడితే అలా వాడకుండా జెంటిల్గా, మృదువుగా, స్వాభావికంగా వాడాలి. ఇది కుటుంబంతో మాట్లాడేటప్పుడైనా, ఇతరులతో మాట్లాడేటప్పుడైనా, సంఘస్థులతో మాట్లాడేటప్పుడైనా, let your gentleness be evident to all. ఇంకా చెప్పాలనుకుంటే చాలా జెంటిల్నెస్ గురించి చెప్పుకోవచ్చు. యేసు ప్రభు వారి సైతమే తనని పిలాతు అందరి ముందు పెట్టేసేసి నువ్వు తప్పు చేసావంటే ఇప్పుడు సింప్లీ సే నేను తప్పు చేయలేదని చెప్పేసేసి మెదలకుండా మౌనం జెంటిల్గా యేసు ప్రభు వారి జెంటిల్నెస్ ని తన జీవితాంతం కనబరిచారు 2 సంవత్సరాలు. అటువంటి ఆత్మఫలం, జెంటిల్నెస్, సహనం. కష్టాలు వచ్చినప్పుడు అందరూ కూడా అయ్యో నాకెందుకు ఈ కష్టాలు వచ్చినాయి అని చెప్పేసి ఏడుస్తారు. నువ్వు అలా మాట్లాడదు. సహనం కలిగి ఉండండి. శ్రమ ఓర్పు నిరీక్షణను పరీక్షిస్తుంది కదా, మనకి చివరికి విశ్వాసం వస్తుంది కదా అన్నిటి మీద నుంచి. సహనం కలిగి ఉండండి. సహనం కలిగి ఇతరుల పట్ల సహనం కలిగి ఉండండి. మీ కుటుంబస్తుల పట్ల సహనం కలిగి ఉండండి. ఒక్కొక్కసారి మన మీద మనకే ఫ్రస్ట్రేషన్ వస్తుంది. మీ మీద మీకే సహనం కలిగి ఉండండి ఒకసారి. అంతేగాని తొందరపాటు నిర్ణయాలతో గొడవల్లోకి వెళ్ళేసేసి ఇతరుల నుంచి దూరంగా వెళ్ళదు. సహజంగానే స్వాభావికంగానే మనకు వచ్చినటువంటి శారీరకం నుంచి పుట్టేటువంటి కోపాన్ని పక్కన పెట్టేసేసి సహనం, జెంటిల్నెస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. మృదువైన మాట కోపంలో చల్లార్చుని. ఇంకొక చోట ఉంటుంది, ఏ జెంటిల్ వర్డ్ విల్ క్రష్ ద బోన్స్. మృదువైన మాట అంటే ఎముకల్ని సైతం నలగొడుతుందండి. మృదువైన మాట ఎముకల్ని సైతం నలగొడుతుందండి. అది అంత పవర్, ఎముకల సైతం నలగొట్టేటువంటి పవర్ జెంటిల్నెస్కే ఉంటుంది, సహనానికే ఉంటుంది. మనల్ని ఎంత బరాయిస్తున్నా, ఎంత తిడుతున్నా కూడా మనం మౌనంగా ఉంటే వాళ్ళకే చివరికి చూసేదానికి చిరాకు వస్తుంది. తర్వాత వాళ్ళే తెలుస్తుంది వీళ్ళ దగ్గర ఇంత సహనం ఉందంటే వీళ్ళ దేవుడు ఎవరో, వీళ్ళ క్యారెక్టర్ ఏంటో అని చెప్పేసి తర్వాత మన ద్వారా దేవుడిని తెలుసుకుంటారు. అందుకనే బైబిల్ సాక్షి వస్తుంది, లెట్ యువర్ జెంటిల్నెస్ బి ఎవిడెంట్. Let your gentleness be evident. So this is another important lesson that God is giving to us. Gentleness. Be gentle. Be gentle to your family. Be gentle to your church. Be gentle to your workplace, wherever that you are. మీకు జెంటిల్నెస్ క్వాలిటీ ఉందంటే ఐఎమ్ ఆల్మోస్ట్ దేని. మీకు జెంటిల్నెస్ క్వాలిటీ ఉందంటే అందరూ ఎస్ నాకు ఉంది అని చెప్తారు. కానీ మిమ్మల్ని మీరు జెంటిల్నెస్ ఉందా లేదని పరీక్షించుకోవాలంటే 3 క్వాలిటీస్ టెస్ట్ చేసుకోండి. మీ కింద ఉండేవాళ్ళు అంటే ఒకసారి మీ కుటుంబస్తులు, మీ పిల్లలు, మీ భార్య, హస్బెండ్ అయితే, మీ కింద స్థాయి ఉండే వాళ్ళతోటి, లేదంటే మీరు మేనేజర్ అయితే మీ ఎంప్లాయీస్ తోటి, మీరు బిజినెస్ మెన్ అయితే మీ కొలీగ్స్ తోటి, మీరు అందరితో, మీ కింద స్థాయి వాళ్ళతోటి మీరు ఎలా ఉంటున్నారు, వాళ్ళతో మంచిగా మాట్లాడుతున్నారు చెప్పి. అండ్ 2 పాయింట్, మిమ్మల్ని ఎవరైనా డిసగ్రీ చేస్తే వర్క్ ప్లేస్ హౌ యూ ట్రీట్. ఎవరైనా డిసగ్రీ చేస్తే ఎలా మాట్లాడుతున్నారు,
మూడోది, మీ ఎక్స్పెక్టేషన్స్ డిసప్పాయింట్ చేస్తే ఎలా రియాక్ట్ అవుతున్నాను? రే నేను అది అనుకున్నా ఇది అనుకున్నాను, నువ్వేంటి ఎలా చేస్తావు అని చెప్పి ఎక్స్పెక్టేషన్స్ డిసప్పాయింట్ చేస్తే ఎలా? చెక్ యువర్ సెల్ఫ్ నెక్స్ట్ టైం, అండ్ ఇఫ్ యూ గోయింగ్ ఆఫ్ ఎనీవేర్, కరెక్ట్, అండ్ ఆస్క్ ద లార్డ్ టు వేర్ ద ఫ్రూట్ ఆఫ్ రిజెక్ట్స్. స్టార్ట్ యువర్ ఫీట్ అండ్ word of prayer. మహాపరిశుద్ధుల ప్రభువా తండ్రి, ఈ రోజు ఆయన ఎంతో ప్రభువైనా లోతుగా ప్రభువైనా ఎంతో మాట్లాడారు. జెంటిల్నెస్, గొడవలు ఎందుకు వస్తాయంటే జెంటిల్నెస్, ఉద్యోగాలు ఎందుకు పోతాయంటే జెంటిల్నెస్, బిజినెస్ ఎందుకు ఇష్యూస్ వస్తాయంటే జెంటిల్నెస్, అనవసరంగా అన్నింటిలోకి ఎందుకు పెడుతున్నారంటే జెంటిల్నెస్ లేకపోవడమే. తండ్రి సహనము ప్రభువైనా మృదుత్వము కలిగి ఉండేటువంటి శక్తిని బలాన్ని అనుగ్రహించారు. దేవాని వాక్యం సెలవుస్తున్న ప్రభువైనా శరీర క్రియ ద్వారా కోపం, ద్వేషం, కలహం తప్ప ఏది రాదు, కానీ ఆత్మఫలం సహనం కలిగి ప్రభువైనటువంటి శక్తిని అనుగ్రహించారు. మీ సహనం సకల జనులకి ప్రచురపరచండి. మీరు మాకు సెలవిచ్చారు అటువంటి శక్తిని, అటువంటి బలాన్ని మాకు దయచేయండి. ప్రభావం ఇచ్చినటువంటి సంఘాన్ని బట్టి వందనాలు చెల్లించుకుంటున్నాను. ప్రతి ఒక్కరిలో ప్రభావాన్ని ఈ ఆత్మఫలం చేయటువంటి కృపను మాకు దయచేయండి. ప్రభావైనా ఇదిగో దేవనైనా ఉన్నటువంటి ప్రభావైనా సరిహద్దులు విశాలపరచండి. ప్రభావైనా నలు దిశల నుంచి ప్రభావైనా ఆత్మహత్యను వెలుగుతున్నాం తండ్రి. మేము ఇచ్చినటువంటి వాగ్దానం ప్రభావైనా నన్ను అడుగుము, నీకు జనములను ప్రభావైనా సత్తుగాను ప్రభావైనా బూది గంతముల వరకు ప్రభావైనా నీకు ఇస్తానన్న ప్రభావైనా నీకు వాగ్దానాన్ని, నీ యొక్క ప్రభావైనా ప్రామిస్ ని స్థిర